హాయ్ హలో నమస్తే ఆదాబ్. సో నేను మీ ఫేవరెట్ అండి. నా పేరు శ్రీ ఛానల్ లో నుంచి యాక్చువల్గా వీడియో వచ్చేస్తున్నాను. అండ్ ఈ రోజు అయితే నేను మా టీం అయితే అక్కడ ఉన్నాను తెలుసా మీకు, శ్రీహరిపురం గాజువాకలోని శ్రీ ఛానల్ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింత పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. గోంగూర తోటకాడ కాపు కాస, హే కోడి కూస వేళ దాకా ఎదురు చూసా, గోంగూర తోటకాడ కాపు కాస, కోడి కూస వేళ దాకా ఎదురు చూసా, అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ, నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశ, కోరుకున్న దూరకన్న గోరు ముద్దర పుడమ్మో. ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా, నువ్వు నాకు నచ్చినావు అందగాడా. కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాసమాకు ఉట్టి మీద బాల మీకడా. గోంగూర తోటకాడ కాపు కాస, ఆ కోడి కూస వేళ దాకా ఎదురు చూసా, ప్రోగ్రామ్ ని రన్ చేయడానికి మాకు సహకరించినటువంటి అలాగే సురేష్ గారికి అలాగే ధనలక్ష్మి గారికి ఎంటైర్ టీమ్ ఆఫ్ శ్రీ ఛానల్ ఇక్కడ ఉన్న వాళ్ళందరి నుంచి ఒక్కసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. థ్యాంక్ యూ సో మచ్. వేదం అణు అణువున నాదం, నా పంచ ప్రాణాల నాట్య వినోదం, నాలో రేగే నిన్నో హంసానదే రాగాలై. వేదం వేదం అణు అణువున నాదం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం, తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం, వేణునాద తారంగం వెంకటరమణ తారంగం, వేణునాద తారంగం వెంకటరమణ తారంగం, చిన్మయ రూప తారంగం చిద్విలాస తారంగం, చిన్మయ రూప తారంగం చిద్విలాస తారంగం, ముద్దుల కృష్ణ తారంగం మురిపాల కృష్ణ తారంగం, ముద్దుల కృష్ణ తారంగం మురిపాల కృష్ణ తారంగం, యశోద కృష్ణ తారంగం అల్లరి కృష్ణ తారంగం. తీరు విన్నదేమో గుంటూరు మిర్చి కారం, నెలవారు లెక్కుంటది నా వారం. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం, ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు. బాల్ తీసుకొచ్చాడు ఏంటో చేయబోతున్నాడు అనుకుంటున్నారా? ఏమీ లేదండి, ఎవరైతే ఎక్కువ క్యాచెస్ కింద బాల్ పడకుండా పట్టుకుంటారో వాళ్ళకి పాయింట్స్ అనేది అనమాట. అది ఈ టీమా లేదా ఈ టీమా అనేది మనం చూసేద్దాం. సో నేనైతే డిస్టర్బ్ చేయడానికి ఉన్నాను.
డాన్స్ చేసి మనందరినీ కూడా ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు చూడండి. అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం సంధ్యారాగాలెన్నో పెదవుల తాగిన వేళ ఒళ్ళో మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ అందనిది అందాలనిది అందకనే సందేలకది నా శృతి మించెను నీలయ పెంచెనులే ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే సెంటు బాటులే ముట్టనైన ముట్టలే సన్న జాజులంటే సెట్టు మోజులే ఏసారు హోటలు బొట్టు పెట్టి పిలిచిన దబా దబా దాబాకే బరుగు తీస్తలే డిస్కోలు బొబ్బలు డెమ్ములైట్ గుట్టిన ఆమె తోపులోనే మేళమెడతలే ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాస లెక్కలు నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాస లెక్కలు
ప్రోగ్రామ్ బెండ్ అప్ చేసింది కాబట్టి సో మన ప్రోగ్రామ్ తో మనం కంక్లూడ్ చేసేసే టైం కంక్లూడ్ చేయాల్సిందే. సో మళ్ళా ఇప్పుడు అంటే ఏం టైం రాదు, మరి ఇలాంటి సెలబ్రేషన్ మనం ఇంకా సెలబ్రేట్ చేసుకుంటూ మనం హ్యాపీగా వాళ్ళ మీడియా నెక్స్ట్ పివి సురేష్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను. రమేష్ గారు వచ్చి రావలసిందిగా కోరుకుంటున్నాను. మళ్ళా నల్లగల్ల గారిని వేదిక పద్మవతి గారు వచ్చి వేదిక అలంకరించవలసిందిగా దానికి కూడా మన శ్రీచంద్ర ఎంపీ గారు శ్రీలక్ష్మి గారు మీ గాలి సపోర్ట్ చాలా ఆనందంగా ఉందండి. సో నేనైతే ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది నాకు, ఈ సంక్రాంతి సంబరాలు 2017 ని ఇంతటి ఎంకరేజ్మెంట్ ఇచ్చి మనం ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కి మెయిన్ కారకం అంటే ప్రతి ప్రోగ్రామ్ కి కూడా అంటే మనం స్లాబ్ వేసే ఒక 4 పిల్లర్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ 4 పిల్లర్స్ ఈ ప్రోగ్రామ్ ఇంత చక్కగా ఎంకరేజ్ అవ్వడానికి సో ఈ 4 పిల్లర్స్ ని ఒక్కసారి మాట్లాడవలసిందిగా ఒకసారి నేను సురేష్ గారు చక్కని కార్యక్రమం పెట్టిన శ్రీ ఛానల్ వారికి, ముఖ్యంగా మొదటి శ్రీను వారి దంపతులకి, అదేవిధంగా ఇక్కడ ఇంత కార్యక్రమాన్ని కార్యక్రమం న్యాయం చేసిన మళ్ళా తెల్లక మరియు అంగా పప్ప గారు చాలా కష్టపడి అందరినీ గ్యాదర్ చేయడం, ఇంత చక్కని కార్యక్రమం పండుగ రోజులు పెట్టడం అందరికీ వచ్చిన ఆనందదాయకం. అదేవిధంగా ప్రతి ఏడాది కూడా ఇలాగే పండుగ జరుపుకోవాలి, అందరూ కలిసి అందరూ ఫ్యామిలీ సభ్యులు కూడా బయటకు వచ్చి ఇలా కార్యక్రమాలు జరిగితే ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఈ కార్యక్రమం చక్కగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తూ అందరికీ వరుసగా హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ. ముందుగా శ్రీ ఛానల్ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే సురేష్ గారి కోసం అందరికీ తెలిసిన విషయమే, ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే బాగా ఎంకరేజ్ చేస్తారు. అతను సురేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే శ్రీను, మాకు స్టార్టింగ్ వచ్చిన వెంటనే ఈ శ్రీ ఛానల్ కోసం చెప్పిన శ్రీను గారికి, వారి కుటుంబ సభ్యులు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే చెప్పగానే ఇక్కడ రేట్ అయ్యింది అంద పద్మ గారు, నేను చెప్పగానే ఆవిడ వెంటనే పర్వాలేదు ఇక్కడ పెడదాం మనం చేద్దాం అని చెప్పి ఆవిడ ఎంకరేజ్ చేసి, ఆవిడ ఎంకరేజ్ చేయబట్టే నేను కూడా ఈ ప్రోగ్రామ్ ఇక్కడ చేయగలిగాను. అలాగే ఆవిడకి, ఆవిడ కుటుంబ సభ్యులందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ ఇచ్చేసిన మహిళా సోదరి సోదరులందరికీ కూడా శ్రీ ఛానల్ తరఫున, అలాగే నా తరఫున కూడా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇందాక నేను చాలా సేపు వరకు విన్నాను, ఎప్పటి వరకు కూడా ఇలాంటి ప్రోగ్రాం ఎప్పుడు ఇక్కడ జరగలేదు. అలాంటి ఈసారి ఇక్కడ ప్రోగ్రాంలు జరిగాయంటే పల్లెటూరులో ఎలా జరుగుతాయో అలాగే సిటీలో ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు జరిగాయంటే మాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీ ఛానల్ కి ఇక్కడ ఇచ్చేసిన అందరూ కూడా థ్యాంక్స్ చెప్పి శుభాకాంక్షలు చెప్పండి. కొంతమంది నాకు చెప్పారు, నేను ఆ థ్యాంక్స్ నేను అందించేస్తున్నాను. అందుకని ఇలాగే ప్రతిసారి కూడా ప్రతి పండుగకి ఇలాగే అందరూ కలిసిమెలిసి ఈ శ్రీ ఛానల్ తరఫున మాకు ప్రతి ఇయర్ కూడా వచ్చి ఇలాంటి సంక్రాంతి సంబరాలు చేయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన శ్రీ ఛానల్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. అందరికీ హ్యాపీ పొంగల్. వేదిక అలంకరించిన సురేష్ గారికి, పద్మ గారికి, ధనలక్ష్మి గారికి వీరికి కూడా నేను మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము అరేంజ్ చేసిన ప్రోగ్రామ్ ఇది చాలా సక్సెస్ఫుల్ చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా బాగా మాట్లాడారు అందరూ కూడా. సో ఇలాగే మనం ప్రతి ఏడా కూడా ఇలాంటి సంబరాలు జరుపుకుంటూ ఉంటాం. సో మనం చెప్పినట్టు పల్లెటూరులో మనం చూసుకుంటాం ఇలాంటి కార్యక్రమాలు సిటీలో చేయడం చాలా అదులు. సో ఈ సిటీలో అయితే మనం ఇప్పుడు మార్నింగ్ నుంచి అందరూ కూడా అందరూ కూడా బాగా అట్రాక్ట్ చేశారు. సో ఇప్పుడైతే మరి మనం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ప్రతి ఒక్కరు విన్నారు, అన్నారు. చదివి తప్ప ఆయన ఎప్పుడు చూడలేదు. ఆయన ఉదయరత్నం గురించి నాకు తెలుసండి. తర్వాత పద్మ గారు 10 మందికి పెట్టి తాను సంతోషపడే మనస్తత్వం అండి తొందర. కాబట్టి గంగత్ గారి గురించి నేను ఈ రోజే చూశాను. గృహిణిలో రాగానే రెండేళ్ళు ఎంకరేజ్ చేసి నాకు ఎంతగానో ప్రోత్సహించాడు. నిజంగా హార్ట్ఫుల్ కాంగ్రాచులేషన్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
తర్వాత ప్రతి గ్రామంలోని కూడా నేటి కాలంలో సంస్కృతి సంప్రదాయాలన్నీ కూడా విస్మరిస్తున్నారు. అదొక్కసారి మన తెలుగులను ఉట్టిపడేలా తెలుగులందరికీ కూడా ఒక విషయం చేర్చి ఇలాగా ఆనందాన్ని 10 మందికి పంచే యొక్క ఉపాధుల కార్యక్రమాన్ని ప్రాయోజిక కార్యక్రమంగా చేస్తున్న అందరికీ కూడా నా మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తారు. సెకండ్ ఆడే గేమ్ లో బీటింగ్ వాళ్ళు, థర్డ్ కూడా బీటింగ్ వాళ్ళే గెలిచారు. సో విన్నర్స్ బీటింగ్ డన్ అండ్ 18. ప్రథమ బహుమతి గెలిచిన శర్మ గారు సీరియస్ గారు కోసం మీదుగా బహుమతి ప్రదానం జరుగుతుంది. ఇప్పుడు సో ఇప్పుడు బహుమతి ప్రదానం జరుగుతుందని జాహ్నవి వచ్చి కోరుతున్నాను. అలాగే పద్మ గారు రీజనల్ కొత్తగా ల్యాండ్ చేసాం. అయితే మాకు ల్యాండ్ చేసినప్పుడు కూడా ఫస్ట్ గా సురేష్ గారితో మాట్లాడాము. మేము అన్న ఇలా ఛానల్ పెట్టడం అంటే ఆయన చెప్పి కూడా అయితే ఆయన బాగా సపోర్ట్ చేశారు. తమ్ముడు చేయండి అన్ని ఛానల్ హైదరాబాద్ లో ఉంది, విజయవాడ ఉంది, మనకు కూడా ఉండాలి విశాఖపట్నంలో అని చెప్పి ఫస్ట్సారిగా వెబ్సైట్ లో చాటెడ్ ఛానల్ ఫస్ట్ వైజాగ్ మొత్తం మీద హైదరాబాద్ కి మన గాజువాక్ లో ఫస్ట్ గా ఛానల్ పెట్టింది మనమే. చాటెడ్ లో వెబ్సైట్ లో ఫస్ట్ ఛానల్. అలాగే ఈ రోజు కూడా ఇది రెండో కార్యక్రమం చేయడం. ఫస్ట్ మేము ప్రతిభా ప్రదర్శన మేడం గారు కూడా అడిగితే మేడం గారు చిల్డ్రన్స్ తో ప్రోగ్రామ్ చేయించారు. అలాగే మన దండాత మేడం గారి దగ్గరికి ఇచ్చి మేము సంక్రాంతి సంబరాలు చేస్తామంటే సరే అండి మీరు చేస్తే మేము కోఆపరేట్ చేస్తాము అని చెప్పి మేడం గారు, అలాగే పద్మ గారు, అంగా పద్మ గారు కూడా మాకు బాగా కోఆపరేట్ చేసి మా శ్రీకాంత్కి సపోర్ట్ చేశారు. అలాగే ప్రతిసారి కూడా మీ ఏ కార్యక్రమం చేసినా మా పెద్దనైన సురేంద్ర మాకు తోడుగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడైనా సరే మేము మీ ఏ మాట చెప్పినా సరే తమ్ముడు మీ అందరూ మీరు చేయండి అని చెప్పి మాకు మంచి సపోర్ట్ చేసి ఇంతవరకు మమ్మల్ని నడిపించిన టీవీ సురేష్ గారికి మేము ఎప్పుడు కూడా ఆయన మర్చిపోలేము. అలాగే మేడం గారిని, దండాత గారిని కానీ పద్మ గారిని కూడా మర్చిపోలేము. అలాగే వీరికి ఈ రోజు మా ఛానల్ పెట్టి 8 పూర్తి అవుతుందిగా మా స్టాఫ్ కి మీ చేతుల మీదుగా టీవీ అందించవలసిందిగా టీవీ సురేష్ గారిని, దండాత మేడం గారిని, అలాగే మా ఛానల్ ఎంపీ అయిన శ్రీలక్ష్మి గారిని, మేడం పద్మ గారిని కూడా మా స్టాఫ్ స్త్రీలు అందించవలసిందిగా శ్రీచరణకి కోరుతున్నాం. గణేష్ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఆయనకి టీవీ సురేష్ గారి చేతుల మీదుగా స్త్రీలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. స్త్రీ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఆయనకి దండాత మేడం గారి చేతుల మీదుగా ఓ స్త్రీలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అవుట్పుట్ ఏడిపోయిన వంశీ గారిని కూడా వేగంగా రావాల్సిందిగా కోరుతున్నాం. ఆయనకి టీవీ సురేష్ గారి చేతుల మీదుగా ఇవ్వాల్సింది. అలాగే మా యొక్క బ్రదరు, మాతో పాటు మా ఎంపీ అయిన సెకండ్ ఎంపీ అయిన రమేష్ గారిని కూడా వేగంగా రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి మన ఇంకో మూడే మాకు అక్కమ్మ
ప్రోగ్రామ్ ఇదే ఫస్ట్ నేను బయట లైవ్ ప్రోగ్రామ్ తీసుకోవడం వల్ల ఈ మేడం గారు అలాగే పద్మ గారు కూడా మాకు చాలా కోఆపరేట్ చేసి మా ఈ కార్యక్రమం సక్సెస్ చేసినందుకు మీ అందరికీ మా ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం ధీర నా 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 ధీర